జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థాయ కార్యాలయాల ఉద్యోగులు ఇష్టానురాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి వేళల్లో కార్యాలయం మూసి ఉండవలసిన సమయంలో కార్యాలయాన్ని నైట్ షెల్టర్స్ గా వాడుకుంటున్నారు. కొందరైతే మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా కూడా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నటువంటి వారిపై కార్యనిర్వహణ అధికారి అలసత్వం ప్రదర్శించడంతో ఈ ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో హుండీ లెక్కింపు సమయంలో వీడియో చిత్రీకరణ జరిగేది. ఇటీవల జరిగినటువంటి హుండీల లెక్కింపులో వీడియో తీయలేదని పలువురు ఆరోపించారు. ఏంటి ఇక్కడ పొద్దుకున్నా? నువ్వు వారం రోజుల నుంచి ఇక్కడ పొద్దుకుంటున్నావు. ఇక నీకు ఎవరు ఇచ్చారు పొద్దుకోమని అధికారం? ముందాగున్నావు నువ్వు? తాగేస్తున్నావు ఏంటి? ముందు వస్తుందిగా తాగేస్తున్నావుగా నువ్వు. ఏం సరే ఏంటి? నేను ఎవరు పొద్దుకోమన్నది ఇక్కడ? ఎవరికి సంబంధించిన సైట్ కాదు అదేగా నువ్వు చెప్పేది. ఇది గుడికి సంబంధించిన సైటా కాదా? నువ్వు దీన్ని ముందు తాగేసి వచ్చి పొదుకుంటే ఇది అపవిత్రం అవుద్దా అవదా? వాసన వస్తుంటే మళ్ళీ తాగానంటే తాగేసి పడేసావు. ఎవరికి తెలుసు? నిన్ను ఎవరు పొదుకోమన్నారు? ఈవో గారు పొదుకోమన్నది ఏంటి ఇక్కడ? సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎందుకు పొదుకున్నావు? ఇప్పుడు నిన్ను ఎవరు పొదుకోమన్నారు ఇక్కడ? సాంబాయి బయటికి వెళ్దాం అంటే ఏంటి? నిన్ను ఎవరు పొదుకోమన్నారా? అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి? నీ డ్యూటీయా ఇక్కడ? పొదుకుంటా నీ డ్యూటీయా? నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగినంటే తాగేసి వచ్చి పొదుకుంటా గుళ్ళల్లో గుడి ఆవరణగా ఇది. ఇగో దేవుడి బొమ్మ కనబట్టలేదా? దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది. ఓహో ఇవన్నీ దేవుడి బొమ్మలు కాదు. ఇది గుడికి సంబంధించిన సైట్ కాదు అదేగా నువ్వు చెప్పేది.